నమస్కారం. ఇంటర్నెట్లో హఠాత్తుగా పాపులర్ అయిపోయిన వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం. అవును. కానీ ఒకరు పాడుతుంటే ఇంకొకరు ఊరికే నోటితో మ్యూజిక్ ఇస్తూ అలా లక్షల మందిని ఆకట్టుకున్న జంట గురించి ఎప్పుడైనా విన్నారా? బహుశా ఆర్బీహెచ్ వ్లాగ్స్ భవానీ రాము గురించే మీరు మాట్లాడేది. సరిగ్గా వారే. వాళ్ళ ప్రయాణం గురించి, వాళ్ళ స్టైల్ గురించి, ఇంకా వాళ్ళింత తక్కువ టైంలో ఎలా ఎదిగారు అనే దాని గురించి చాలా విషయాలున్నాయి. అవును. అయితే కేవలం ఆ ఇంటర్వ్యూ ఆధారంగానే వాళ్ల సక్సెస్ వెనుక ఏముంది, ఆడియన్స్ ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ కొంచెం విశ్లేషిద్దాం. సరే, మొదటగా ఆ కంటెంట్ స్టైల్ అదే గదా వాళ్ళని అంత స్పెషల్ చేసింది. ఖచ్చితంగా. భవానీ పాడుతుంటే రాము నోటితో మ్యూజిక్. ఇంటర్వ్యూ చేసిన అతను దాన్ని బీట్ బాక్సింగ్ అని పదే పదే అన్నారు. నిజానికి రాము చెప్పిన దాని ప్రకారం ఇది అసలు ప్లాన్ చేసింది కాదట. అలాగా? వాళ్ల లైవ్ సెషన్స్లో ఆడియన్స్ అడిగితే రాము అలా యాదృచ్ఛికంగా నోటితో సౌండ్స్ చేయడం మొదలుపెట్టారట. ఓహ్! అది అనుకోకుండా జనాలకి భలే నచ్చేసింది. రాము ఏమన్నారంటే ఇది దేవుడిచ్చిన వరం అని చాలా సింపుల్గా చెప్పారు. ఆ సహజత్వమే వర్కౌట్ అయ్యిండేమో. అయ్యుండొచ్చు. వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చిందట. లైవ్ చూసేవాళ్ల సంఖ్య అంటే 2-3 వేల నుండి ఏకంగా 14-15 వేలకు పెరిగిపోయిందట. అబ్బా, 15,000 లైవ్ వ్యూవర్స్ అంటే అది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. ఇంటర్వ్యూవర్ కూడా ఆశ్చర్యపోయారు. ఏ ఛానల్కి ఇంత లైవ్ వ్యూవర్షిప్ లేదున్నారు. ఆ రెస్పాన్స్ చూశాకే వాళ్ళు ఇదే ఫార్మాట్ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయి ఉంటారు. అవును. ఆ ఇంటర్వ్యూలో కొన్ని పాటల గురించి కూడా చెప్పారు. దెబ్బలు పడతాయి రాజా, కిస్ కిస్ కిస్, లింగా లింగా లింగం ఇలాంటివి. రాము ఇచ్చే సౌండ్స్తో అవింకా వైరల్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన ఓజీ పాట కూడా ఏదో ట్రై చేసినట్టున్నారు కదా. భవానీ ఇన్ ద ఫైర్ అని పాడుతుంటే వెనక రాము ఫైర్ అని ఆ ఎఫెక్ట్ ఇవ్వడం భలే సరదాగా ఉండది. వాళ్ళ స్టైల్కి తగ్గట్టు వాళ్ళ క్రియేటివిటీ కనిపిస్తోంది అందులో. సరే, ఇక వాళ్ళ గ్రోత్ స్పీడ్ గురించి మాట్లాడితే అది నిజంగా నమ్మశక్యం కాదు. అవును. పోయిన ఏడాది సెప్టెంబర్ 28న ఛానల్ పెడితే ఏడాది తిరిగేలోపే 2 లక్షల సబ్స్క్రైబర్లు. ముఖ్యంగా ఆ జూలై ఆగస్టు టైంలో నెల రోజుల్లోనే 1,00,000 మంది. అంటే ఆ టైంలో భయంకరంగా వైరల్ అయిందనమాట. సెప్టెంబర్లో సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. అయితే ఈ గ్రోత్ వెనుక ట్రోల్స్ పాత్ర కూడా ఉందని చెప్పారు. అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలా మంది క్రియేటర్స్ ట్రోల్స్తో ఇబ్బంది పడతారు, కానీ వీళ్ళు, ముఖ్యంగా రాము, వాటిని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ట్రోల్స్ వల్లే తమ రీచ్ పెరిగిందని, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు పెరిగారని అలా చెప్పారు. నా ఫ్రెండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ను పెళ్లి చేసుకుంటే అనే మీమ్ బాగా వైరల్ అయిందట. అవును. దానికి కారణమైన ట్రోలర్స్కి థ్యాంక్స్ కూడా చెప్పారు రాము. ఆ యాటిట్యూడ్ ఆన్లైన్ నెగటివిటీని హ్యాండిల్ చేయడంలో వాళ్ళ మెచ్యూరిటీని చూపిస్తుంది. కరెక్ట్. అది ఒక రకంగా అనుకోని స్ట్రాటజీలాగా పనిచేసింది వాళ్ళకి. అంతేకాదు, వాళ్ళకి ఫారెన్ నుంచి కూడా ఫాలోయింగ్ ఉందట కదా. అది కూడా చెప్పారు. యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, చివరికి పాకిస్తాన్ నుంచి కూడా. అబ్బో! యుఎస్, యూకేలో అయితే ఫ్యాన్ పేజీలు కూడా స్టార్ట్ చేశారట. ఇది వాళ్లు కూడా ఊహించలేదు. ఇంకో విషయం చెప్పారు, గుర్తింపు విషయంలో వచ్చిన మార్పు. అవును, అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఛానల్ కొత్తలో వేరే లైవ్స్కి వెళ్తే పట్టించుకునేవాళ్లు కాదట. కానీ 1,00,000 సబ్స్క్రైబర్లు దాటాక భవానీ గారొచ్చారా అని గౌరవించడం మొదలుపెట్టారట. దానిమీద రాము కామెంట్ కూడా బాగుంది. సబ్స్క్రైబర్ల నంబర్ చూసి మనుషుల్ని జడ్జ్ చేయొద్దని, అందర్నీ ఒకేలా చూడాలని. మా లైవ్లో అయితే ఎవరు కామెంట్ చదవమన్నా పొలమని వెళ్ళిపోతూనే ఉంటాయి, మేము ఎక్కువ తక్కువ చూడము అన్నారనుకుంటా. అవును. ఆ మాటలు ఆన్లైన్ ప్రపంచంలో ఆ హోదా చూసి ఇచ్చే రెస్పెక్ట్ మీద ఒక రకమైన విమర్శలా అనిపించింది. సక్సెస్ వచ్చినా వాళ్ళు మారలేదనడానికి ఇది నిదర్శనం. ఇక జంటగా వాళ్ళ రిలేషన్, వాళ్ళ పర్సనాలిటీస్, వాటి గురించి కూడా కొన్ని విషయాలు తెలిసే ఇంటర్వ్యూలో. అవును. సక్సెస్కి కారణం ఎవరంటే రాము వెంటనే భవానీ వల్లే అన్నారు. తన నోటి సంగీతం ఒక్కటే సరిపోదు అని. ఇంటర్వ్యూవర్ ఏమో నువ్విచ్చింది బీట్ బాక్సింగ్, ఫిక్స్ అయిపో. అయినా రాము ఒప్పుకోలేదు. భవానీ పాట వల్లే దానికి అందం వచ్చిందన్నారు. ఆ సౌండ్ ఇస్తే ఎవరు రారన్నా అని క్లియర్గా చెప్పారు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రెస్పెక్ట్ ని చూపిస్తుంది. నిజమే. ఇద్దరి కష్టం, ఇద్దరి ప్రతిభ. రాము డెడికేషన్ కూడా చూడాలి. గంటల తరబడి అలా నోటుతో మ్యూజిక్ ఇవ్వడం పెదవులకు కష్టమే కదా. అవును. ఇంటర్వ్యూయర్ కూడా అన్నారు, అవి పెదవులా, నోరా లేక మ్యూజిక్ డ్రమ్సా అని. అయినా రాము కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వ్యూస్ తగ్గితే స్లో అవ్వనని, భవానీ తగ్గినా ఊరుకోనని కూడా అన్నారు. ఆ మాట చెప్పి సరదాగా బాలకృష్ణ డైలాగ్ మీకు అలిపోస్తదేమో నాకు ఊపోస్తది అని వాడారు. భలే. అంతేకాదు, మొదట్లో జాబ్ చేస్తూనే ఇదంతా చేశారట. డ్యూటీకి వెళ్లి రావడం, మళ్ళీ రాత్రి లైవ్ చేయడం. డబుల్ డ్యూటీ అన్నమాట. అవును.
ఆ డ్యూటీ చూసిన వాడిని, ఇక్కడ లైవ్ చేసేవాడిని, రెండు కంబైన్ చేసేవాడిని అని రాము చెప్పడం. వాళ్ళ స్టార్టింగ్ స్ట్రగుల్స్ తెలుస్తున్నాయి. మరి భవానీ పాత్ర? ఆమె గాయనిగా, ఛానల్ ఫేస్గా ఉన్నారు. కరెక్ట్. లైవ్లో కొన్నిసార్లు రాము చెయ్యి 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 అని ఒత్తిడి తెచ్చినా తర్వాత నవ్వుకుంటామని రాము చెప్పడం వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ని చూపిస్తుంది. సరే, ఇక డబ్బుల విషయం, ఫ్యూచర్ ప్లాన్స్, వాటి గురించి కూడా మాట్లాడారు కదా? క్లియర్గానే మాట్లాడారు. యూట్యూబ్ యాడ్స్, సూపర్ చాట్స్, మెంబర్షిప్స్ ఇవే మెయిన్ సోర్సెస్. సూపర్ చాట్స్ ఫారెన్ ఆడియన్స్ నుంచి బాగా వస్తున్నాయన్నారు. $100, $50 డొనేషన్స్ కూడా. అవును. మెంబర్షిప్ ఏమో అందరికీ అందుబాటులో ఉండాలని కేవలం $29 పెట్టామన్నారు. అది మంచి ఆలోచన. వాళ్ల కోసం స్పెషల్ లైవ్స్ కూడా చేస్తున్నారట. మొదట్లో నెలకి ఓ 30,000 దాకా వచ్చేదట. ఇప్పుడు సూపర్ చాట్స్తో 50,000 వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఓకే, ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అవి కూడా చాలా సింపుల్గా, రియలిస్టిక్గా ఉన్నాయి. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించాలని కోరిక. ఇద్దరికి కలిపి ఛాన్స్ వస్తే బావుంటుందని రాము అన్నారు. ఇంకా యూట్యూబ్ గోల్డ్ ప్లే బటన్, అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్లు, అది వాళ్ళ టార్గెట్. అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలనేది రాము డ్రీమ్ అనిపించింది. అవును, మనం జాబ్ పర్పస్ కోసం వచ్చాము, పిల్లలైనా సెటిల్ చేయాలి, ఒక ఇల్లు కొనుక్కున్నా. రాము అంటే ఇదే, ఫ్యామిలీ అంటే ఇది అనేటట్టు. కష్టపడి పిల్లలు సెటిల్ చేసి ఒక చిన్న ఇల్లు తీసుకోవాలి. ఈ మాటలు చాలా రియల్గా అనిపించాయి. నిజమే, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ల కల అది. ఫ్యామిలీ పట్ల బాధ్యత కనిపిస్తోంది. ఇక ప్రమోషన్స్ కూడా చేస్తామన్నారు. మంచి ప్రోడక్ట్స్ అయితే చేస్తామని, వాళ్ల స్టైల్లోనే ప్రమోషన్ చేస్తే బాగుంటుందని ఇంటర్వ్యూయర్ సజెస్ట్ చేశారు. భవానీ పాడుతూ రాము మ్యూజిక్ ఇస్తూ చేస్తే అది కూడా యూనిక్గా ఉంటుంది. వాళ్ల ఇన్స్టాగ్రామ్ ఐడి RBH వ్లాగ్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా వాళ్ళని మెచ్చుకున్నారు కదా? అవును, మొదట్లో ఆశ్చర్యపోయినా మాట్లాడాక వాళ్ల సింప్లిసిటీ, టాలెంట్ నచ్చిందన్నారు. ముఖ్యంగా ఇలాంటి కాంబినేషన్ బహుశా ఇండియాలోనే లేదని, చాలా రేర్ అని గుర్తించారు. వాళ్లేమో అంత పెద్ద యూట్యూబర్ తమని సంప్రదించడం చూసి ఆశ్చర్యపోయారట. మీ మెసేజ్ ఫేకా రియలా అని చాలా ఆలోచించమని రాము అన్నారు. పాపం. ఇంటర్వ్యూయర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ ని కూడా రాము మెచ్చుకున్నారు. ఎవ్వరికివ్వాల్సిన స్టేజ్లో వాళ్ళకిచ్చేస్తున్నారు అని. ఇంటర్వ్యూవర్ కూడా వాళ్ళని బ్లెస్ చేశారు. సినిమాలు, గోల్డ్ బటన్, ఇళ్ళు అన్నీ జరగాలని. అవును, నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చి మాట్లాడితే వాళ్ళకది జరిగినాయి అని ఆయన అనడం ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చింది. మొత్తానికి ఈ చర్చ సారాంశం చూస్తే RBH వ్లాగ్స్ సక్సెస్ కి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కరెక్ట్. అనుకోకుండా పుట్టిన యూనిక్ స్టైల్, ఆడియన్స్ కనెక్షన్, ట్రోల్స్ ని కూడా పాజిటివ్ గా మార్చుకోవడం, ఇంటర్నేషనల్ రీచ్, ఇద్దరి డెడికేషన్, కష్టపడే తత్వం, ఇంకా క్లియర్ గా ఉన్న ఫ్యూచర్ గోల్స్, ఇవన్నీ కలిశాయి. ముగింపుగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదులుదాం. తప్పకుండా. అంటే ఇంత ప్లానింగ్తో, ప్రొఫెషనల్గా, పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్తో కంటెంట్ చేసే ఈ రోజుల్లో RBH వ్లాగ్స్ లాంటి ఇంత సహజమైన, స్పాంటేనియస్, సింపుల్ పర్ఫార్మెన్స్ ఇంత సక్సెస్ అవ్వడం, ఇది ఆన్లైన్ ఆడియన్స్ టేస్ట్ గురించి ఏం చెప్తుంది? లేదా ఇంటర్నెట్ ఫేమ్ అనేది ఎంత అనూహ్యంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అదొకటి. ఇంకో కోణం ఏంటంటే, రాము చెప్పినట్టు సబ్స్క్రైబర్ల సంఖ్యను బట్టి మనుషుల్ని చూడకుండా అందర్నీ సమానంగా చూడాలనే మాట ఉంది కదా? ఉంది. మరి ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఫాలోవర్ కౌంట్స్, లైక్స్ బట్టి అంతా నడిచే చోట అలాంటి సమానత్వం ఎంతవరకు సాధ్యం? ఆ ఆలోచనకి ఎంత విలువ ఉంది? నిజమే, దాని గురించి కూడా ఆలోచించొచ్చు. శ్రోతలు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు.